టొమాటో రైతులు గిట్టుబాటు దక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే కంగడి శ్రీదేవమ్మ గారు టమాటో మార్కెట్ ను పరిశీలించారు. రైతులు జత కంపలు 70 నుండి 200 రూపాయలకు 25 కిలోల బాక్సులు 250 నుండి 500 రూపాయలకు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. గత వారంలో కనీసం 2 రూపాయలకైనా కిలో టమాటా అమ్మలేకపోయి మార్కెట్లోని వదిలేసిన ఘటనలు జరిగాయని రైతులు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస ధర 8 రూపాయలకు కొనుగోలు హామీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆలస్యం అవుతుందని ఆమె విమర్శించారు. రైతులను ఆదుకోవాలని లేదంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని కంగాడి శ్రీదేవమ్మ హెచ్చరించారు. అంతేనమ్మా, అది మంచి జత ఎందుకు దున్నేస్తున్నారు? ఎందుకు ఏంటి పరిస్థితి? ఎందుకు దున్నేస్తున్నారు? అక్కతో మాట్లాడుతూ నవ్వద్దు. నువ్వు కొంచెం సీరియస్. 1200 గిట్టుబాటు ధర కాదు మాకు, ఈ కూలీలకు కూడా కావు. ఆ 1200 కూడా మహారాష్ట్ర గడ్డ మాత్రం ఉండాలా, గ్రేడింగ్ చేయలేమని 1200 గిట్టుబాటు ధర అని ప్రభుత్వం చెప్పింది. పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి ఎకరాకి 60 మంది 300తోనే కూలీ. 60 మంది లెక్కతో చెప్తాం, ఏమొద్దాం. 60 మంది ఓ ఎకరా నాటితే కలిపి వచ్చేసి 30 మంది. ఒక ఎకరాకి వచ్చేసి 60 మంది నాటిపించాం. అది కూడా కరెంటు అడపాదడప. మొత్తం 9కి ఇస్తానని చెప్పి 10కి ఇచ్చినాడు, 10కి ఇచ్చి 2కి ఇచ్చినాడు. ఆ కరెంటు మాకు లాసే. కొంచెం జరగనా, కొంచెం జరగ ఏంటి అక్కడ రమ్మని చెప్పి
అది మాట్లాడి తీసుకొని వస్తా.